రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ పర్యటించారు. ఖాళీగా ఉన్న సెస్ భూముల్ని పరిశీలించారు. కంపెనీలు స్థాపించని భూముల్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుని పేదలకు ఇళ్లు కట్టించాలంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి జిల్లా సీనియర్ నేత ఎంపీ వి హనుమంతరావు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా సెజ్ల పేరుతో వివిధ కంపెనీలకు ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉపయోగించుకోవాలన్న యాంగిల్లో విహెచ్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం విహెచ్ తో మనం ఉన్నాం, మాట్లాడదాం. సార్, మీ పర్యటన సారాంశం ఎందుకు మీరు ఈ ఖాళీ భూములని చూస్తున్నారు? చూడండి, నా పర్యటన కావాలని గాని లేకుంటే రాజకీయంగా లాభం పొందాలని పేదవారి గురించి ఆలోచన చేసే ఆలోచన నాది. ఎప్పుడైతే యూనివర్సిటీ ల్యాండ్ 11 ఎకరాలు నేను తీసుకొని పేద ప్రజలకు నేను ఇండ్లు కట్టిస్తాను, కానీ కొందరు రాజకీయం చేస్తున్నారు, పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వద్దు, ఇండ్లు కట్టియొద్దు అనే కాన్సెప్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు నేను మొండివాన్ని నేను ఆన్నే కట్టిస్తానప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ముఖ్యమంత్రి గారికి స్థలం లేదా, యూనివర్సిటీ స్థలమే మిగిలిందా అన్నాడు. అందులో మళ్ళీ నువ్వు భూములు కట్టేది ఇండ్లు కట్టిస్తా అంటే ఇక చదువుకోవడానికి అవకాశం ఉంటుందా? ఈనాడు 40% పని జరుగుతున్నాయి, 60% జరుగుతలేవు అన్నాడు. కనుక నేను అదే చూశాను. ఇక్కడ చూడండి, ఇది రహేజా. ఈ రహేజా కంపెనీలో ఈనాడు వీళ్ళకు ఆ భూమి అంతా ఈయన అన్యకాన్యం చేసి రహేజా కంపెనీ అంటే ఎవరు పనే చేస్తలేడు. ఇలాంటి కంపెనీలలో మీరు భూమి పేదవాళ్లకు డబుల్ స్టోరీ, ట్రిపుల్ స్టోరీ బదులు మీరు ఇండ్లు కట్టియండి. అదే విధంగా ఈనాడు శాప్ చూసి వచ్చా, అక్కడ కూడా పేద ప్రజల భూమి 800 ఎకరాలు తీసుకున్నారు. ఎందుకంటే చదువుకోవడానికి అవకాశం లేదు. ఉద్యోగాలు అడిగితే మేము ఇయ్యం మీకు అంటుండు. ఈవెన్ చౌకీదార్ ఉద్యోగం కూడా ఇస్తలేడే శాప్ సిటీలో. ఏమిటండి ఇలాంటి ఇండస్ట్రీ మనకు అవసరమా? కంపెనీలకు భూములన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన భూములు. అందుగురించి కాంగ్రెస్ పీరియడ్ లో ఇచ్చింది. ఆ రోజులలో మా ఆలోచన ఏమిటంటే ఇండస్ట్రీ వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆనాడు కాన్సెప్ట్ లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండొచ్చు. ఇవాళ సిటీకి దగ్గర ఉంది, రింగ్ రోడ్ వచ్చేసింది. ఇటు సైడ్ అటు సైడ్ రావిరాలపాటు ఇటు ముందు పోతే మెయిన్ రోడ్ వస్తుంది, అటు పోతే కూడా రింగ్ రోడ్ వస్తుంది. యూనివర్సిటీ దగ్గర పోతారు. ఇక్కడ ఉన్నది స్థలం. యూనివర్సిటీ సిటీకి చాలా సెంటర్ లో ఉంటుంది. పేదలు సిటీ బయట కాదు, సిటీ మధ్యలో ఉండాలి పేదలని చెప్తారు. అది ఒప్పుకుంటాను నేను, కాదని కాదు. కానీ యూనివర్సిటీ ల్యాండ్ మరి ఫ్యూచర్ జనరేషన్ లో పిల్లలు ఏం కావాలండి మాకు? ఇక్కడ అయితే అది లేదు కదా. ఇదేం ఎంత దూరం ఉన్నదండి? సిటీకి ఎంత దూరం ఉన్నది చెప్పండి. రాళ్ళు రప్పళ్ళు కాదు కదా. ఇక్కడ ఉన్నది మంచి భూమి ఉన్నది. రహేజా ఏమిటండి? రోడ్ ఉన్నది. ఈయన పిల్లలు ఇళ్ళకి వెళ్ళి రాగానే ఈడ బస్సు ఉంటుంది, బస్సులు ఎక్కిపోతారు, స్కూల్ పోతారు, వాళ్ళు స్కూల్కి వస్తారు. ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ చుట్టుపక్కల చాలా స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు చూసాం, శాప్ చూసాం, ఇది చూసాం, ఇంకా చాలా భూములు ఉన్నాయి. ఏవైతే పనికి రాలేదో, ఏదైతే పర్పస్ కు తీసుకున్నారో ఆ పర్పస్ చేయకపోతే ఆ భూములు వెనుక తీసుకొని అక్కడ ఇండ్లు కట్టియొచ్చు కదా అనేది మా కాన్సెప్ట్. ఇన్నేళ్లు కాంగ్రెస్ పాలన పరిపాలించింది, కానీ ఇప్పటి వరకు పేదలకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు పేదలకు ఇల్లు కట్టిద్దామంటే మళ్ళీ కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారు. అదే ఇక చూడు, ఇక ఈ టెక్నిక్ మాటలు వద్దండి. మనం నిజంగా ఇండ్లు కట్టియాలంటే స్థలం చూపిస్తున్నాం. స్టూడెంట్స్ మీద ఎందుకు ఇది చేస్తామండి? ఆ స్టూడెంట్స్ వల్లనే మనం సర్కార్లో వచ్చినాం మిత్రమా, నువ్వు మర్చిపోకు. అదే స్టూడెంట్స్ యుద్ధం చేయకపోతే నువ్వు నేను ధర్నా చేసినా, నువ్వు నేను 24 గంటలు కూర్చున్నా ఎవడు అడిగేటోడు ఉన్నాడు. ఆ స్టూడెంట్స్ నువ్వు ఇబ్బంది పెట్టకు. దయచేసి చేతులు తోడించి చెప్తున్నా, దయచేసి మిగులు భూములు ఉన్నాయి. ఈ మిగులు భూములలో నువ్వు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాడు, వాళ్ళకు సొంతంగా 100 గజాల 60 గజాల భూమి ఏది జీవితాంతం నీ పేరు ప్రజలు జ్ఞాపకం పెట్టుకుంటారు అనేది నా ఉద్దేశం. కేసీఆర్ పట్టుదల వీడాలి. ఓయూలో కాకుండా పేదలకు గతంలో సెజ్ల పేరుతో వివిధ కంపెనీలకు ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ నిరుపయోగ భూముల్లో పేదలకు ఇల్లు కట్టిస్తే భవిష్యత్ అంతా కూడా కేసీఆర్ ను గుర్తుపెట్టుకుంటారని విహెచ్ చెప్తున్నారు. కెమెరామెన్ బాణుతో శివారెడ్డి, V6 న్యూస్, రంగారెడ్డి జిల్లా.